జూబ్లీహిల్స్ లో ఇప్పటివరకు బీజేపీ గెలవలేదని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ మజ్లిస్ కలిసి జూబ్లీహిల్స్ లో పోటీ చేశాయన్నారు. ప్రజలిచ్చిన తీర్పును అంగీకరిస్తామన్నారు. ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పనిచేశామని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు కిషన్ రెడ్డి. మీకు అందరికీ తెలుసు, జూబ్లీహిల్స్ లో మేము ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక కార్పొరేటర్ కూడా ఎన్నో గెలవలేదు. మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి నుంచి గెలవలేదు. ఈసారి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ మా పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మేము ఒక రాజకీయ పార్టీగా మా కార్యక్రమాన్ని ఎన్నికల్లో పాల్గొని ప్రచారాన్ని చేపట్టాము. మాకు ఉన్నంతలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో పెద్ద ఎత్తున మజ్లిస్ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. మజ్లిస్లో ఉన్నటువంటి ఒక గ్రూపు వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్కు సమర్థించినట్టు తెలుస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి అనాలసిస్ చేసుకోవాలా. మాకు సంబంధించినంత వరకు మేము ఎలక్షన్స్ ముందు మేము ఓడిపోతామని చెప్పడానికి వీలేదు. కాబట్టి ఎన్నికల్లో మేము పూర్తి స్థాయిలో మా శక్తిని కేంద్రీకరించి మా స్థానిక కార్యకర్తలను కూడగట్టి ప్రచారం చేశాము. ఫలితాలు అనుకూలంగా ఉండవనేటువంటి విషయము ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది అన్నారు. అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా తగ్గకుండా ఎన్నికల ప్రచారం చేశాము. ఈ ఫలితాలు శిరసావహిస్తాం. రానున్న రోజుల్లో ఇలాంటి ఫలితాలు ఏవైతున్నాయో దాన్ని మేము దృష్టి కేంద్రీకరించి వచ్చేటువంటి రోజుల్లో ఏ రకంగా గెలవాలనేటువంటి ఆలోచన చేస్తాం. మనం చూస్తూ ఉన్నాం, ఓల్డ్ సిటీలో కూడా ఏ పార్టీ గెలవదు. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కూడా గత హైదరాబాద్లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎక్కడ కూడా డిపాజిట్ రాలేదు. 2000 ఓట్లు, 1500 ఓట్లు, 3000 ఓట్లు వచ్చినాయి డివిజన్స్లలో కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో ఆ పరిస్థితి వచ్చింది. మేము వచ్చేటువంటి ఈరోజు జూబ్లీహిల్స్లో జరిగినటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని రేపు మా దృష్టి అంతా కూడా రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ రకంగా మేయర్ గెలవాలనే దాంట్లో ఇంకా ఇందులో గుణపాఠం నేర్చుకొని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా జీహెచ్ఎంసీ పైన భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేసే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేపడతాం.